ఈరోజు మనము రాగి పిండితో దోశ ఎలా వేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. తర్వాత అలాగే హాఫ్ కప్పు రాగి పిండి వేసుకోవాలి. తర్వాత పావు కప్పు రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వను వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలా సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిమి పెట్టుకున్న కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు పెరుగును వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమం కలిసిన తర్వాత మనము దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా దోశ పిండి మాదిరిగా మనము పిండిని కలుపుకోవాలి. తర్వాత ఒక పెనం పైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. నాన్ స్టిక్ పెనం అయితే లైట్గా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. దీనిపైన కొంచెం వాటర్ చల్లుకొని ఇప్పుడు దోశ పిండి మిశ్రమాన్ని ఉంది కదా, అది మనం దోశలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం దోశ పిండికి ఆయిల్ వేస్తాం కదా, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని దోశ చుట్టూ వేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేవర్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ దోశ పిండి రాగి పిండి ఉంది కాబట్టి ఇది కాలడానికి చాలా ఎక్కువ టైమే పడుతుంది. సో మెల్లిగా తర్వాత కాలిందో లేదో చూసుకొని మెల్లిగా దోశను తిప్పేసుకోవాలి. అది కాలిన తర్వాత 2 సైడ్స్ కాలుతుంది కదా, ఇప్పుడు మనము దోశను సర్వింగ్ ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుందాం. అంతే, వేడివేడిగా రాగి పిండితో దోశ రెడీ అయ్యింది. దీనిని వేరే ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతో యాడ్ చేసుకొని తినేయాలి. అంతే.